రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శబాష్ పెళ్లి బ్రిడ్జి మీద వేములవాడ పట్టణం సుబ్రహ్మణ్యం నగర్ కు చెందిన ఇద్దరు యువకులు బైక్ యాక్సిడెంట్ తో మృతి చెందారు. ఇక మృతులు మల్యాలపండు చందుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరంగల్ జిల్లాలో లారీ అసోసియేషన్ ఆగడాలు మితిమీరుతున్నాయని లారీల యజమానులు ఆరోపిస్తున్నారు. అసోసియేషన్లో ఉన్న పెద్దలకి సీరియల్ నెంబర్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసోసియేషన్ అధ్యక్షులు సీరియల్ నెంబర్ ఉన్నా ఇవ్వలేదంటూ ఓ లారీ యజమాని పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడని తెలిపారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలియజేశారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని చిన్న గుడిపాడు గ్రామంలో త్రాగునీరు బోరు విషయంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. ఇక ఈ ఘర్షణలో తెలుగుదేశం పార్టీ వర్గానికి చెందిన పెద్ద ఆంజనేయులు, చిన్న ఆంజనేయులకు తలపై గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేటలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా సింగనమలలో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కస్తూరిబా హాస్టల్ ప్రారంభించి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్లు పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజాధనంతో విద్యలో కూడా రాజకీయాన్ని చేర్చిందని ఆమె అన్నారు. విద్యార్థులకు ఇచ్చే పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు తదితర కిట్లపై రాజకీయ ప్రేరేపిత జగన్ బొమ్మల ముద్రణ వేసి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందన్నారు. కానీ విద్యలో విలువలు పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. యోగాంధ్రను విజయవంతం చేద్దాం, భారతీయ వారసత్వ సంపదను ప్రపంచానికి చాటుదామని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ పిలుపునిచ్చారు. యోగాంధ్ర 2025 మహోత్సవాల్లో భాగంగా సింగనమల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ మైదానంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడుతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి యోగాసనాలు చేశారు. ఇక ప్రతి ఒక్కరూ రోజు 1 గంట సేపు యోగా చేసే విధంగా అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూటమి సర్కార్ శ్రీకారం చుడుతుందని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ తెలిపారు. హైదరాబాద్ హబ్సిగూడలోని ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక వికలాంగతతో బాధపడుతున్న 4 ఏళ్ల బాలికపై వైబ్రెంట్ వింగ్స్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్ సెంటర్లో పనిచేస్తున్న వైద్యుడు రంజిత్ లైంగిక దాడికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ బాలిక గత 4 నెలలుగా హబ్సిగూడలోని అదే కేంద్రంలో చికిత్స పొందుతోందని, అయితే ఇటీవల ఆమె అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో తల్లి విచారించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చినట్లు చెప్పింది. తద్వారా బాధిత బాలికను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షల అనంతరం లైంగిక దాడి జరిగిందని నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై పార్టీలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మహమ్మద్ అజారుద్దీన్ తాను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. తనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ ఇచ్చినప్పటికీ ఆఖరి వరకు పోరాడానని, తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగిందని తెలిపారు. మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటనపై మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్లోని వాహనం ఢీకొని దళిత వ్యక్తికి తీవ్ర గాయాలై చనిపోతే పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రజలపై దండయాత్రకు వెళ్లినట్లుగా పరామర్శలకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. జగన్ కు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదని విమర్శించారు. నాగమల్లేశ్వరరావు మృతికి కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి గుర్తింపునకు ఇప్పటి వరకు 190 మృతదేహాలకు DNA నమూనాలు సరిపోలాయి. 159 మృతదేహాలను ఇప్పటికే సంబంధిత కుటుంబాలకు అప్పగించారు. ఇతర మృతదేహాల DNA నమూనాలను సరిపోల్చే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి తెలిపారు. వరంగల్ జిల్లా గీసుకుండ మండలం నందనాయక్ తాండాలో 65 ఏళ్ల కమలమ్మపై తాండాలో గుడుంబ విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై ఎస్ఐ రజితారెడ్డి దాడి చేశారు. కర్రతో తలపై కొట్టడంతో రక్తం కారింది. ఇంట్లో ఉన్న 4 ఆడపిల్లల్ని బయటకు లాగారు. ఈ వీడియో వైరల్ కావడంతో గిరిజన సంఘాలు, ప్రజాప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నేను పిలిస్తే రావా అంటూ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఈఎంసీ బాలరాజుపై దాడికి యత్నించిన ఘటన కలకలం రేపుతోంది. డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ సమక్షంలో ఈ ఘటన జరిగింది. సిఎన్ రెడ్డి ఏఎంసీని స్వయంగా బెదిరిస్తూ అంతు చూస్తా అనే పదాలు ఉపయోగించినట్లు సమాచారం. దీంతో కంగుతిన్న ఏఎంసీ బాలరాజు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ జిల్లా రామచంద్రాపురంలో యువకుడి మిస్సింగ్ కథ విషాదాంతమైంది. యువకుడు రాకేష్ అదృశ్యమైన 4 రోజులకు మిగతా జీవిగా ములకలపల్లి గ్రామ శివారు పాండవులు గుట్టలో దొరికాడు. ఆదివారం సాయంత్రం బంధువుల ఇంట్లో జరిగిన కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిన రాకేష్ ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో మరుసటి రోజు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన తాము రవిగూడెం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో బైక్ ను తొలుత గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ములకలపల్లి గ్రామ శివారు పాండవుల గుట్టలో రాకేష్ మృతదేహాన్ని కనిపెట్టామన్నారు. బీసీసీఐకి ముంబై హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ నుంచి కొచ్చి టస్కర్ ను సస్పెండ్ చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. 2011లో ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా కొచ్చి జట్టును పక్కన పెట్టడంపై బీసీసీఐని నిలదీసింది. సస్పెండ్ చేసేంత నేరం ఆ జట్టు ఏం చేసిందని ప్రశ్నించింది. తక్షణమే కొచ్చి టస్కర్ ఫ్రాంచైజీకి 538 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే 2011లో కేరళ ఫ్రాంచైజీ అయినా కొచ్చి టస్కర్ బ్యాంక్ గ్యారంటీ చెల్లించలేదనే కారణంతో బీసీసీఐ ఐపీఎల్ నుంచి ఆ జట్టును పక్కన పెట్టింది. దీనిపై కొచ్చి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ బాల్కన్ దేశంలో పర్యటిస్తున్నారు. భారత ప్రధాని ఈ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. క్రొయేషియా జాగ్రెబ్లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జోరాన్ మిలానోవిక్, ప్రధాని ఆండ్రేజ్ ప్లెంకోవిక్లతో మోదీ ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. ఈ సమావేశంలో విద్య, ఐటీ, స్టార్టప్లు, పునరుత్పాదక శక్తి, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి వంటి రంగాల్లో సహకార ఒప్పందాలపై చర్చలు జరిగాయి. అక్కడి విశ్వవిద్యాలయాల్లో హిందీ బోధనకు మద్దతు వంటి అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. విమానాల్లో సాంకేతిక సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి రాయ్పూర్ వచ్చిన ఇండిగో విమానంలో సమస్య తలెత్తింది. విమానం ల్యాండ్ అయినా డోర్ మాత్రం తెరుచుకోలేదు. ఆ సమయంలో విమానంలో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, ఛత్తీస్గఢ్ ఎమ్మెల్యే చతూరీనాథ్, మేయర్ మినాల్ చాబే ఉన్నారు. ఈ ఘటనతో విమానంలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.